మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈ రోజు నేనైతే విశాఖపట్నం తగరపల్స్లో ఉన్న మూడుగుళ్ళ అమ్మవారి టెంపుల్లో అయితే ఉన్నాను. ఈ గుడి యొక్క చరిత్ర కోసం తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే హైవే మీద క్రాస్ అయ్యే ప్రతి వెహికల్ ఇక్కడ ఆగి పూజ చేయించుకొని మరీ వెళ్తారు. దీని యొక్క రహస్యం ఏంటి అన్నది, చరిత్ర ఏంటి అన్నది మన ఎండోన్మెంట్ జూనియర్ అసిస్టెంట్ ద్వారా తెలుసుకుందాం. అయితే మనం ఇక్కడున్న ఎండోన్మెంట్ జూనియర్ అసిస్టెంట్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ టెంపుల్ కోసం. చెప్పండి సార్. ఈ దేవాలయం సుమారు 150 సంవత్సరాల క్రితం తాడిపత్రి వీరావధానులు గారి కల్లో కనిపించి సంగివలస గ్రామం దుర్గాలమ్మ మాన్యమైన ఈ మాన్యంలో ముసిడి చెట్టు కింద నేను వెలసానని చెప్పడంతో వారు అవధానుల వారు వచ్చి అక్కడ వెతకగా అమ్మవారి విగ్రహాలు కనబడటంతో ఈ దేవాలయాన్ని సుమారు 150 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే గతంలో ఈ రోడ్డు మీద యాక్సిడెంట్లు విపరీతంగా జరిగేవి. దానికి ప్రతి భక్తులు కూడా అమ్మవారిని మొక్కుకొని వెళ్ళిన తర్వాత ఈ యాక్సిడెంట్లు పూర్తిగా జరగకుండా ఉండడం వల్ల ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. ఈ జాతీయ రహదారి మీద ఈ మధ్యకాలంలో ఎటువంటి యాక్సిడెంట్లు కూడా జరిగి ఉండలేదు అమ్మవారి కరుణా కటాక్షాల వలన. ఈ దేవాలయాన్ని 2004లో దేవాదాయ ధర్మాదాయ శాఖ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. దీని యొక్క సంవత్సర ఆదాయం సుమారు 50 లక్షలుగా ఉన్నది. శ్రీ అమ్మవారి దర్శించడానికి ఇటు NH5 మీద కలకట్టా వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ కూడా లారీ నుంచి సైకిల్ వరకు ప్రతి వాహనదారుడు శ్రీ అమ్మవారిని దర్శించుకొని ఆగి సుఖ ప్రయాణం చేయడం ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. తపసాజ్వలంతే వైలోచలేం కర్మఫలేష్టాం దుర్గాం దేవీం శరణం మాం ప్రపద్య సుతరసతరసే నమః అగ్నేత్వం వారయానవ్యాస్మాన్ స్వస్తిభిర్దుర్గాన్ విశ్వాః పూష్పబుద్ధే బహుళానుర్వే భవాతోకాయతనయాయ సయోః విశ్వారణో దుర్గాః జాతవేద సింధందు నావా దురితాతివృటే కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారదేవే తన్నో దుర్గే ప్రచోదయాత్. హైవే మీద ప్రమాదాలు జరగకుండా ప్రతి సాధకులు అమ్మవారిని దర్శించుకుని ప్రతి కుంకుమ పెట్టుకుని ప్రతి సాధకులు కూడా ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఇక్కడ అమ్మవారిని 150 సంవత్సరాల క్రితం ముందు ఇక్కడ అమ్మవారిని స్థాపించారు. హాయ్ అండి. హాయ్. ఎస్, మీరు ఈ టెంపుల్ కోసం ఏం తెలుసు అంటే ఎప్పటి నుంచి ఇక్కడ దర్శనానికి వస్తున్నారు? మేము అంటే ఇయర్స్ అని చెప్పలేను కానీ ఎప్పుడైనా నా చైల్డ్హుడ్ నుంచి ఇటు సైడ్ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ దగ్గర ఆగకుండా ఎప్పుడు వెళ్ళలేదు. అదొక నమ్మకం, ఎంత లాంగ్ అయినా వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ దర్శించుకొని వెళ్తే చాలా మంచిది అని చెప్పేసి అంటే అదొక నమ్మకం మాకు. అంటే మాకే కాదు, మా ఫ్యామిలీ సైడ్ ఎవరు వచ్చినా సరే ఈ టెంపుల్ దర్శనం చేసుకుని మేము వెళ్తాము. సరే, ఎవ్రీ ఇయర్ రాము కానీ ఎప్పుడైనా ఊరు దాటినామంటే కంపల్సరీ మ్యాండేటరీగా వచ్చి దండం పెట్టుకొని వెళ్తాం. ఎవరైనా సరే, ఏ బండి అయినా ఏ కార్ అయినా ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తారు. ఎప్పుడో ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యేవారు. ఆ యాక్సిడెంట్లు కూడా ఈ తల్లిని పెట్టాక ఆ యాక్సిడెంట్లు కూడా ఆగిపోయేది. అందుకు ప్రతి లారీ ప్రతి కారు ఎవరైనా ఇక్కడ దండం పెట్టుకోలేనిదే ఎవరు వెళ్ళరు. దండం పెట్టుకొని ఆ తల్లిని దర్శించుకొని ఎవరైనా వెళ్తారు. అదొక ఇక్కడ ఒక నమ్మకం. ఈవిడే ఒక గ్రామ దేవతలు. ఈ యొక్క ఆలయంలో మనకైతే ముగ్గురు అమ్మవారి యొక్క దర్శనం అయితే కలుగుతుంది. మొదటి అమ్మవారి వచ్చేసి శ్రీ 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 పోలమాంబ అమ్మవారు, రెండవ అమ్మవారు వచ్చేసి శ్రీ 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 ముత్యమాంబ అమ్మవారు, మూడవ అమ్మవారు వచ్చేసి శ్రీ 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 మరడిమాంబ అమ్మవారు. చూసారు కదండి, మనమైతే ఎన్నో వివరాలు తెలుసుకున్నాం ఈ రోజు ఈ టెంపుల్కి వచ్చి. సో హైవే మీద నుంచి క్రాస్ చేసిన ప్రతి వెహికల్ ఏదైతే ఉందో ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి.